రైట్. ఇదే విషయంపై ఒకసారి మంది కందికొండ వెంకటేష్ గారి దగ్గరికి వెళ్దాం. వెంకటేష్ గారు ప్రస్తుతం ఏదైతే చెప్తున్నారు 3000కు పైగా మంది రిటైర్ అయిపోయారు, అనేక మంది చనిపోయారు, అయినప్పటికీ ఈ సమస్యకు పరిష్కారం దొరకలేదు. వారికి సంబంధించిన కోరుకున్నది ఏంది? గొంతెమ్మల కోరికలు కాదు, ఏదైతే పని చేస్తున్నామో వారికి కన్వర్షన్ మాత్రమే చేయండి. ఆ కన్వర్షన్ చేసి మాకు ఉద్యోగ భద్రత కల్పించండి అనేది అయితే న్యాయమైన సమస్య మీద కొట్లాడుతున్నప్పుడు ప్రభుత్వాలు ఎందుకు ఇలా నిర్లక్ష్యం వహిస్తున్నది? ఈరోజు ఆర్టీసన్ సంబంధించిన ఒక్కసారి సమ్మెకు దిగితే తెలంగాణ రాష్ట్రం మొత్తం అంధకారంలో వెళ్తుందని ప్రభుత్వానికి తెలియదా? ఈ విషయంపై మీరేమంటారండి? నమస్తే అండి. ముందుగా మీకు, అదేవిధంగా చైర్మన్ గారికి, మా యొక్క నాయకులకు, అదేవిధంగా చూసే ప్రజలకు కూడా అందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఆర్టిజన్ కార్మికుడు అంటే ఇలా విద్యుత్ శాఖలో ఒక చిన్న మీ వాయిస్ కట్ అవుతుందండి. ఒకవేళ కనుక మీకు వాయిస్లో ఇబ్బంది ఉంటే డైరెక్ట్ ఫోన్లోనే మాట్లాడండి సార్. బ్లూటూత్ యూజ్ చేస్తున్నారా మీరు? పోర్ట్రేట్ అవుతుంది, మీ వాయిస్ బాగా డిస్టర్బ్ అవుతుంది. డైరెక్ట్ వాడుతున్నాను. అయితే ఇప్పుడు కొంచెం క్లియర్ ఉందా? ఎస్, క్లియర్ ఉన్నా సరే. ఒకవేళ ఇఫ్ యూ ఫైండ్ ఎనీ డిఫికల్టీ టు స్పీక్ అవుట్ ఇన్ ద వీడియో, జస్ట్ గో హెడ్ విత్ ఆడియో ఓన్లీ. ఓకే అండి. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే అండి, మనకు ఈ సమాజంలో ఇవాళ ప్రజలందరూ కూడా ఏ విధంగానైతే శ్వాస పీల్చుకుంటున్నారో అదే విధంగా కరెంట్ అనేది కూడా అతి ముఖ్యమైనదిగా తయారైపోయింది. అంటే ఒక ఆయువు పట్టులాగా తయారైపోయింది సమాజంలో. అటువంటి ఈ సమాజంలో ఈ యొక్క కరెంటును సరఫరా చేస్తున్నటువంటి ముఖ్యమైన భూమిక పోషిస్తున్నటువంటి ఈ ఆర్టిజన్ కార్మికుల విషయంలో ఈ యొక్క ప్రభుత్వాలు కానీ, ఎందుకంటే ఒక ప్రభుత్వం తర్వాత ఒక రాజు దిగిపోగానే ఇంకో రాజు వచ్చినట్టు మాకు ఒక ప్రభుత్వం పోయిన తర్వాత ఇంకో ప్రభుత్వం వస్తుంది, కానీ మా జీవితాలు మాత్రం మారట్లేదండి. ముఖ్యంగా ఏంటంటే మేము దగ్గరగా ఒక 20-30 ఏళ్ల కాంచెలు కూడా ఈ సంస్థను నమ్ముకొని ఈ సంస్థకు ప్రాణాలకు తెగించండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ప్రతిరోజు ఒకరు లేదా ఇద్దరు చొప్పున మా కార్మికులు చనిపోతున్నారు. ఎందుకంటే ప్రాణాలకు తెగించి ఇలా కార్మికుడు పనిచేస్తున్నప్పటికి కూడా ఈ ప్రభుత్వాలు, ఎందుకంటే మేము ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, డిప్యూటీ సీఎం గారు పాదయాత్ర చేసిండ్రు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పాదయాత్ర చేసిండ్రు. ఈ ఇద్దరు కూడా పాదయాత్రలలో పోతున్న వేలో రోడ్డు పక్కన ఉన్న సబ్స్టేషన్ సందర్శించడం జరిగింది. ఆ సందర్శించిన క్రమంలో ఆ సబ్స్టేషన్ ఉన్న కార్మికుడిని మీ విషయంలో అన్యాయం జరిగింది, మీకు రావాల్సిన బెనిఫిట్స్ రాలేదు, ఉద్యోగ భద్రత అనేది పూర్తిగా రాలేదు అని అన్ని విధాలుగా వాళ్ళు చెప్తూ మీకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక భరోసా ఉంటుందని క్లియర్గా వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ ఇలా వాళ్ళ అధికారంలోకి వచ్చిళ్ళు, మేము అందరం కూడా ఓట్లేస్తే ఇలా ప్రభుత్వంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు ఇవాళ రాగానే ముందు వరుసలో ఎవరైతే మాకు మనం డిప్యూటీ సీఎం గారు ఎవరైతే ఉన్నారో ఆయన చేతుల్లోనే ఆర్థిక శాఖతో పాటు మా యొక్క విద్యుత్ శాఖ కూడా ఉన్నది. విద్యుత్ శాఖ ఇచ్చిన తర్వాత ఎంప్లాయీస్ తోటి మీటింగ్ పెట్టింది ఎవరు, గౌరవం డిప్యూటీ సీఎం గారు ఒక మాట అన్నారండి, ఆర్టిజన్ కార్మికుడు అంటే ఎవరు అని అడిగాడు. అంటే పాదయాత్రలనేమో తిరిగినప్పుడు ఆర్టిజన్ కార్మికునికి గత ప్రభుత్వం అన్యాయం చేసింది, మీరు మా కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, మేము ఖచ్చితంగా మీకు ఏదైతే జరిగిన నష్టాన్ని పూర్తి చేస్తామని చెప్పిండు. కానీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆర్టిజన్ కార్మికుడు అంటే ఎవరు అని అడిగి క్వశ్చన్ వేసింది. ఆ తర్వాత కూడా ఎన్నిసార్లు కూడా మన సీఎండీల నుంచి కూడా అన్ని రిపోర్ట్లు తీసుకున్నారు, అన్ని రకాలుగా గ్రౌండ్ లెవెల్లో మేము పనిచేస్తున్న తీరు, మేము ప్రాణాలకు తెగించి, ఎందుకంటే ఇప్పటివరకు ఎంతమంది చనిపోయినాం ఏందనే డీటెయిల్స్ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు ఇవ్వడం జరిగింది. అవన్నీ చూసినాక కూడా ఇప్పటి వరకు కూడా డిప్యూటీ సీఎం గారు ఒక చర్చ అనేది ఆర్టిజన్ కార్మికుల కోసం ప్రత్యేకంగా ఒక చర్చ చేసిన దాఖలాలు లేవు. ఇప్పుడు సంవత్సరంన్నర అయిందండి, ఇంతమంది చనిపోతున్నారు, ఇంతమంది ఈ సంస్థ మనుగడ కోసం కృషి చేస్తున్నారు. చేసిన ఈ యొక్క కార్మికుల గురించి ఎంతో కొంత చర్చ చేసి ఆల్ సీఎండీస్ని పిలిచి ఒక జాయింట్ మీటింగ్ పెట్టి కార్మికులను పిలిచి మీ సమస్యలు ఏంది, మీకు కావాల్సిన ఏదైతే డిమాండ్లు ఉన్నాయో వాటి మీద ఏం చేద్దాం ఏందని ఒక సమాలోచన చేయాల్సిన పరిస్థితులు కూడా డిప్యూటీ సీఎం గారు చేస్తలేరు. మేము ఇంకొక విషయం చెప్తున్నాం అండి, సీఎం గారు కూడా ఒక మాట అన్నారు, నన్ను కోసినా కూడా రూపాయి లేదు మా దగ్గర అన్నాడు. మేము ఒకటే చెప్తున్నామండి, మా డిమాండ్, మేము ఏదైతే పెట్టిన మెయిన్ డిమాండ్ కన్వర్షన్ ఉందో దానివల్ల ఒక్క రూపాయి కూడా ఈ సంస్థ మీద భారం పడదండి. ఆర్థిక భారం లేని కన్వర్షన్ మేము అడుగుతున్నాం. ఆర్థిక భారం అనేది లేని కన్వర్షన్ మేము అడుగుతున్నాం కాబట్టి, ఆర్థిక భారం లేకుండా ఉన్నది కాబట్టి మా సమస్య. ఎందుకంటే ఈ కార్మికుడు ఈ సంస్థలో చనిపోతున్నాడు, ఈ సంస్థల కరెంటు అనేది జనరేషన్ కాంచి మొదలు పెడితే డిస్కమ్ వరకు మధ్యలో లైన్లను పాక్కుంటూ, ట్రాన్స్మిషన్ లైన్లను, డిస్కమ్ లైన్లను పాక్కుంటూ, ఎక్కడ వాన లేదు, ఎండ లేదు, చలికాలం లేదు, వాగులు లేవు, వంకలు లేవు, కొండలు లేవు, ఈ వాగులు దాటుకుంటూ పోవాలి. ఇక్కడ ఉన్న అధికారుల ప్రెజర్ వల్ల కూడా మా కార్మికుడు ఏం చేస్తాడంటే
ప్రెషర్ వల్ల ఆ టెన్షన్ వల్ల కూడా ఒక్కొక్కసారి పోయి అప్పటికప్పుడు ఆ తడితో ఉన్న పోలు కూడా ఎక్కాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. Yes. ఆ తడితో ఉన్న పోలు ఎక్కిన తర్వాత ఏదైతే ఎర్తింగ్ అవడం వల్లనో లేకపోతే రాంగ్ ఎల్సీల వల్లనో ఇవాళ అధికారుల తప్పుదల వల్ల కూడా బలయ్యేది కూడా ఆర్టిజన్ కార్మికుడే. కాబట్టి అత్యంత దయానీయమైన స్థితిలో కార్మికుడు ఉండడమే కాకుండా ఈ సమాజం పరిరక్షణలో అదేవిధంగా సంస్థ పరిరక్షణలో సంస్థ ఎదుగుదలలో ముఖ్య భూమిక పోషిస్తున్న ఆర్టిజన్ కార్మికుల మీద ఏదైతే చర్చలు జరిపి మా యొక్క కన్వర్షన్ అనే డిమాండ్ ను తీర్చాలని మేము ముఖ్యంగా కోరుకుంటున్నాం. రైట్, ఇదే విషయంపై సింగిరెడ్డి చంద్రారెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. చంద్రారెడ్డి గారు ప్రస్తుతం ఏదైతే అధికారంలో లేన